సార్ ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ లో యుద్ధం జరుగుతా ఉంది కదా సార్, వాళ్ళే కొట్టుకుంటున్నారు కదా. పాకిస్తాన్ ముక్కలే పరిస్థితి కూడా అనిపిస్తా ఉంది. రీసెంట్ గా మొన్నటి దాకా ప్రైమ్ మినిస్టర్ ఇష్యూ కానీ ప్రతిదీ కూడా పాకిస్తాన్ కి మన మరి భారతదేశం ఎఫెక్టా లేదంటే లోకల్ ఎఫెక్ట్ అయితే దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది సార్, ఎలా ఉంటుంది సార్? ఇది పాకిస్తాన్లో తాలిబాన్లు పాకిస్తాన్ ఆర్మీకి మధ్యలో గొడవ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్లో ఉన్న రెఫ్యూజీస్ తాలిబాన్ ఫైటింగ్ జరిగేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలామంది ప్రజలు పాకిస్తాన్లోకి వచ్చి లక్షలలో రెఫ్యూజీస్గా ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి. సో వీళ్ళని భరించడం మాకు ఫండ్స్ రావడం మానేసినాయి, యుఎన్ నుంచి కానీ సౌదీ నుంచి కానీ వీళ్ళని మేము ఇంకా పోషించలేమని చెప్పని వీళ్ళందరినీ ఫోర్స్ చేసేసి తాలిబాన్ రూల్ స్టేట్లోకి పంపించేశారు. ఇప్పుడు తాలిబాన్ రూల్ అంటే అక్కడ ఉమెన్కి చాలా అట్రాసిటీస్ చేస్తారు, వాళ్ళకి రైట్స్ లేవు, వాళ్ళు స్కూల్కి వెళ్ళటానికి లేదు, అది లేదు ఇది లేదు, అంత స్ట్రిక్ట్ ఇస్లామిక్ రూల్లో మేము ఉండటం ఇష్టం లేదనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళని అక్కడికి పంపిస్తే ఇప్పుడు చాలామంది ఇన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు పిల్లలు పుట్టి పెరిగి ఇక్కడ పాకిస్తాన్లో వీళ్ళందరినీ అక్కడికి ఫోర్స్ చేస్తే అక్కడ బతకగలుగుతారో లేదో కూడా తెలియదు పరిస్థితి. సో అందుకని వీళ్ళల్లో చాలా తాలిబాన్ కూడా చాలా కోపం వచ్చింది, మా వాళ్ళని నువ్వు ఇంత ఇల్ ట్రీట్ చేస్తావా అని చెప్పని. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు లేకపోతే తాలిబాన్కి కోపం వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియా మొత్తం కూడా ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కలిపి ఉండేది, ఇదంతా పష్తూన్ ఏరియా. ఆఫ్ఘనిస్తాన్లో కూడా సౌత్ అంతా కూడా పష్తూన్ ఏరియా కాబట్టి సో వీళ్ళందరూ ఈ ప్రాంతం అంతా మాకు చెందాలి అని చెప్పని ఎప్పటి నుంచో వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో బ్రిటిష్ కాలంలో ఈ డ్యూరన్ లైన్ అనేది ఒకటి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఒక ఆఫ్ఘనిస్తాన్ని ఒక బఫర్ జోన్ లాగా రష్యన్ ఎంపైర్కి బ్రిటిష్ ఎంపైర్కి మధ్యలో ఒక బఫర్ జోన్ లాగా ఆఫ్ఘనిస్తాన్ని క్రియేట్ చేసి ఒక డ్యూరన్ లైన్ క్రియేట్ చేశారు ఆ డ్యూరెండ్ అనేవాడు. సో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు కూడా ఆ డ్యూరెండ్ లైన్ని ఎప్పుడు కూడా ఈ రోజు దాకా కూడా దాన్ని ఎప్పుడు మేము ఒప్పుకోలే. ఇటు పక్క కూడా పస్తూన్ పాపులేషన్, అటు పక్క కూడా పస్తూన్ పాపులేషనే, వాళ్ళు ఆ లైన్ని మేము రెస్పెక్ట్ చేయము, మేము ఫ్రీగా అటు ఇటు పోతామని చెప్పనేటట్టుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన రెఫ్యూజీస్ని వాళ్ళు ఫోర్స్ఫుల్గా వాళ్ళు ఉన్న ఈ రెఫ్యూజీ కాలనీస్ అన్నింటినీ డెమలిష్ చేసి వాళ్ళని ఫోర్స్ చేశారు అటు పక్క పోవటానికి. సో దానికంటే ముందు నుంచి కూడా కొంతమంది టీడీపీ అని పాకిస్తానీ తాలిబాన్ అని చెప్పని ఒకటి తయారైంది గ్రూపు. అదేంటంటే ఎక్కువగా పాకిస్తాన్ చేసిన పని వల్ల మేము ఆఫ్ఘనిస్తాన్ సఫర్ అయ్యాము అని చెప్పని ఒక్కొక్క గ్రూపు తాలిబాన్ నుంచి ఒక గ్రూపు తయారై వాళ్ళు పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ని వాళ్ళతో అటాక్ చేస్తూ ఉంటారు. ఒక పక్క నుంచి బలూచిస్తాన్ ప్రాంతంలో మేము అసలు పాకిస్తాన్లో ఎప్పుడు కలవలేదు, వీళ్ళు ఫోర్స్ఫుల్గా వచ్చి మా మీద అటాక్ చేసి మా రాజులను వాళ్ళందరినీ చంపేసి వీళ్ళు ఫోర్స్ఫుల్గా మర్జ్ చేసుకున్నారు పాకిస్తాన్లో, మేము అట్లా లేమని చెప్పేసి మా రిసోర్స్ అన్నింటినీ కూడా మా దగ్గర గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తే మాకు గ్యాస్ ఇవ్వకుండా వాళ్ళు తీసుకొని పోతున్నారు, మా రిసోర్స్ అన్ని వాళ్ళు తీసుకుంటున్నారు, మాకేమి ఇవ్వట్లేదని వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. ఒక పక్కన ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియా నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్ వీళ్ళందరూ అన్హ్యాపీగా ఉన్నారు. ఇటుపక్క సింధు కూడా మన రిసోర్సెస్ అన్నీ కూడా ఎక్కువ పంజాబీ ఆర్మీ అంతా ఎక్కువ మేజర్ పోర్షన్ పంజాబ్ ప్రావిన్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకున్న 4 ప్రాంతాల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, పంజాబ్, సింధు, 4 ప్రాంతాలు. సో ఇప్పుడు మొత్తం రిసోర్సెస్ అన్నీ మొత్తం అంతా కూడా పంజాబీ ఆర్మీ తీసుకుంటుందని, సింధులో కూడా మాకు సపరేట్ దేశం కావాలని అక్కడ కూడా సపరేటిస్ట్ మూవ్మెంట్లు ఉన్నాయి. సింధు లిబరేషన్ ఆర్మీ అని చెప్పని వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. అయితే పాకిస్తాన్లో ఆర్మీ చాలా స్ట్రాంగ్, విపరీతమైన స్ట్రెంగ్త్ ఉంది. ఎందుకంటే వీళ్ళు అమెరికాకి కానీ బ్రిటిషర్ కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఈ రష్యాతో కొట్లాడారు కాబట్టి వాళ్ళకి విపరీతంగా ఫండ్స్ ఇస్తూ వచ్చేది. ఇప్పుడు ఈ ఫైట్ వల్ల రష్యాని కొట్టడానికి వెళ్ళి యుక్రెయిన్ పొజిషన్ తీసుకుంది, ఈ పాకిస్తాన్ పొజిషన్ యుక్రెయిన్ తీసుకుంది. సో యుక్రెయిన్ తీసుకునేటప్పటికి పాకిస్తాన్కి ఇంపార్టెన్స్ పోయింది. సో ఇప్పుడు పాకిస్తాన్కి ఫండ్స్ రావట్లా. సో వీళ్ళకి ఫారిన్ కరెన్సీ వీళ్ళు జనరేట్ చేయడానికి కావాల్సిన ఇండస్ట్రీ ఇదంతా డిపెండెన్సీ ఇదానికి కావాల్సిన ఇండస్ట్రీని వీళ్ళు గ్రో చేయాలి. వీళ్ళు ఎంతసేపు సోల్జర్స్ తయారు చేయడానికి రాడికలైజ్ చేస్తారు ఆ సొసైటీని. సో అన్నిటికంటే గొప్పది సోల్జర్గా చనిపోవటం 72 హూరే మిలింగి అంటే 72 మంది హూర్లు అంటే వర్జిన్స్. నువ్వు యుద్ధంలో చనిపోతే నీకు ఇస్లాం గురించి 2 మంది చనిపోతారని చెప్పని వాళ్ళకి బాగా రుద్దారు. సో ఎప్పుడైనా సరే నేను చచ్చిపోవడానికి రెడీ అనే టైప్లో వాళ్ళని తయారు చేశారు.
సో బ్రైటెస్ట్ మైండ్స్ అందరూ కూడా అటు సైడ్ పోయారు. సో వీళ్ళకి ఇండస్ట్రీ, ఇంజనీరింగ్, టెక్నాలజీ ఇవి డెవలప్ అవ్వాలి పాకిస్తాన్ లోపల. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఆ ఫండ్స్లో వాళ్ళు వాళ్ళు మిలిటరీ జనరల్స్ వాళ్ళు కొంత పెట్టుకొని కొంత ఖర్చు పెట్టేవాళ్ళు. సో మిలిటరీ జనరల్స్ అందరూ బాగా ఫుల్ వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో, వాళ్ళ అసెట్స్ అన్ని అమెరికాలో ఉంటాయి, అమెరికాలో, కెనడాలో. సో ఇక్కడ పాపులేషన్లో బాగా డిసెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళకి ఫండ్స్ రాకపోయేటప్పటికి, డాలర్స్ రాకపోయేటప్పటికి వాళ్ళకి డిమాండ్ ఏమో, వాళ్ళేమో లగ్జరీకి డిపెండ్ అయ్యారు, కష్టపడకుండా లగ్జరీకి. అంటే మర్సిడీస్ బెంజులు లేకపోతే ఇంపోర్ట్స్ చేసుకోవటం. సో ఒకసారి ఒక్కసారిగా ఈ ఆయిల్ ప్రైజులు పెరిగి, అవి పెరిగి అన్ని డాలర్స్ రాకపోవడం అయ్యేటప్పటికి వాళ్ళ రూపాయి వాల్యూ పడిపోయింది, విపరీతంగా పడిపోయింది, 4 గంటలు పడిపోయింది. మన ఇండియన్ రూపీ కంటే తక్కువ ఉండేది డాలర్కి అగెనెస్ట్గా నెంబర్ ఆఫ్ రూపీస్. మంది 80 ఉంటే అలాగే 60-70 అట్లా ఉండేది, అంటే తక్కువ ఉండేది. అది ఎగ్జాక్ట్ మూవ్మెంట్ తెలియదు కానీ, బట్ ఇట్ ఆల్వేస్ యూస్ టు బి లెస్ దెన్, అంటే తక్కువ రూపాయలు ఉండేది. మన ఇండియా కంటే బెటర్గా ఉండేది పొజిషన్. అట్లాంటిది ఈ రోజున మన ఇండియా కంటే 4 గంటలు తగ్గిపోయి కింద పడిపోయింది, అంటే 300 చిల్లర పడిపోయింది వాళ్ళ రూపాయి. సో ఇప్పుడు వాళ్ళకి ప్రతి చిన్న వస్తువు, పెట్రోల్ కానీ ఏది కానీ కూడా ఇప్పుడు 300 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కోవాలి, డాలర్ అట్లా పడిపోయేటప్పుడు. ఎందుకంటే పెట్రోల్ అంతా డాలర్లను కొనుక్కోవాలి. మనకి ఇండియాకి రష్యా నుంచి చీప్ ఆయిల్ వచ్చింది కూడా మనం బతికిపోయాం. వాళ్ళ ఎకానమీస్ ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళల్లో కూడా ఒక డిస్కషన్ మొదలైంది. ఇప్పుడు ఇండియాతోటి అంటే వైరం పెట్టుకొని మనము ఇండియన్ ఎకానమీ తోటి మనం ఇంత చిన్న కంట్రీ ఎలా, అంటే ఒక న్యూక్లియర్ వెపన్ అంటే పెట్టుకున్నాం, వాళ్ళు మనం కొడితే మనం కూడా న్యూక్లియర్ వెపన్ వాళ్ళకి వేయచ్చు. అంతేగాని వాళ్ళ దగ్గర 400 ఏరోప్లేన్ కాబట్టి మనం కూడా 400 ఏరోప్లేన్ కొనుక్కుంటే ఎట్లా అని చెప్పని ఒక డిస్కషన్ మొదలైంది. వాళ్ళు వీక్ అయిపోయారు కాబట్టి ఫైనాన్షియల్గా. ఆ మూమెంట్ చూసుకొని ఈ తాలిబాన్ కూడా అటాక్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు తాలిబాను, ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA, వీళ్ళంతా ఒక TTP, వీళ్ళంతా ఒకటైపోయారు. అంటే కోఆర్డినేటెడ్గా చేస్తున్నట్టుగా కనపడతాం. అదొకటే కాదు, మనకి ఇండియాకి అగెనెస్ట్గా పనిచేస్తున్న టెర్రరిస్టు లీడర్స్ వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్లో, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళని కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్చి చంపేస్తున్నారండి. 30-40 మందిని చంపేశారు ఈ మధ్యకాలంలో. అది ఎలా చచ్చిపోతున్నాయో, ఎవరు చంపుతున్నారో ఎవరికి అర్థం కాదు. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చేస్తున్నాయా, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళే మన ఇండియాతోటి రేపు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మన ఇండియాతోటి ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలంటే ఈ రాడికల్ గ్రూప్స్ మళ్ళీ అపోజ్ చేస్తాయి. మనం తయారు చేసిన రాడికల్ గ్రూప్స్ వీళ్ళు ఉన్నంతసేపు మనం ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకోలేమని చెప్పిన వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలే లేపేస్తున్నారా మనకి తెలియట్లేదు. ఫైనల్గా మనకి ఇండియాకి స్ట్రాంగ్ అపోజ్ చేసి రాడికల్ టెర్రరిస్ట్ పీపుల్ అందరినీ చంపేస్తున్నారు, చచ్చిపోతున్నారు. సో అయితే పాకిస్తాన్ ముక్కలు అవుతుందా లేదా అని చెప్పారంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఏదో ఒక టైంలో ముక్కలు అవ్వక తప్పదు పాకిస్తాన్. వాళ్ళకి ఫండ్స్ మళ్ళీ వాళ్ళకి యుక్రెయిన్ తీసుకున్న రోల్లో వీళ్ళకి ఏదైనా రోల్ వస్తే తప్పితే, అంటే అమెరికా వీళ్ళకి ఏం చెప్తా ఉందంటే ఇరాన్ మీదకి యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది అమెరికా. అయితే తాలిబాన్కి వాళ్ళు ఏం చేశారంటే $80-90 బిలియన్ ఎక్విప్మెంట్ వాళ్ళకి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వదిలిపెట్టేటప్పుడు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పారంటే వాళ్ళ మధ్యలో అమెరికాకి తాలిబాన్కి ఒక డీల్ కుదిరిందంట. చాలా డిస్కషన్స్ తర్వాత వాళ్ళు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అమెరికా ఆర్మీ వాళ్ళు. సో ఏందిరా అంటే మేము ఇరాన్ తోటి యుద్ధం చేసినప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయాలి అని. అప్పుడు తాలిబాన్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే ట్రెడిషనల్గా వీళ్ళు సున్నీస్, ఈ తాలిబాన్ అనేది సున్నీ వహాబీ సెక్టు, అంటే సౌదీ అలైన్డ్ సెక్ట్ అనమాట. ఇరాన్ ఏమో ఇది షియాస్. వాళ్ళకి వీళ్ళకి మామూలుగా ఎక్కడా పడదు, ఎప్పుడు చంపుకుంటూ ఉంటారు. సో అది ఐడియాలజికల్గా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆ అగ్రిమెంట్ వలన అమెరికా వాళ్ళు వదిలిపెట్టిపోయారని అని కూడా ఉందన్నమాట. సో పాకిస్తాన్ ఏమో ఇరాన్ తోటి ఫైట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు వీళ్ళతోటైతే చేద్దాం అనుకుంది కానీ వీళ్ళ లీడర్స్కి ఇరాన్ తోటి చేయడం ఇష్టం లేదు. సో అందుకని నువ్వు మాకు చెప్పిన మాట వింటలేదు కదా అని వీళ్ళకి సపోర్ట్ తీసేశారు. ఎవరు? సౌదీ ప్లస్ అమెరికా రెండు. సౌదీ $1 ఇస్తే అమెరికా $1 ఇచ్చేది. డాలర్ టు డాలర్ మ్యాచ్ చేసి వీళ్ళకి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు పాకిస్తాన్కి. వీళ్ళు మేము ఇరాన్కి అగ్నెస్ట్గా యుద్ధం చేయమని చెప్పేటప్పటికి వీళ్ళిద్దరు కటాఫ్ చేసి పడేస్తారు.
సో ఎప్పుడైతే వీళ్ళు ఇరాన్ తోటి యుద్ధానికి కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి రెడీ అవుతారు పాకిస్తాన్ వాళ్ళు, అప్పుడు దాకా కూడా వీళ్ళకి ఆ పాకిస్తాన్లో ఇట్లా అటాక్లు జరుగుతూనే ఉంటాయి. సో ఇది ఎవరు చేపిస్తున్నారు అని చెప్పారంటే అదృశ్య శక్తులే చేపిస్తున్నాయి వీళ్ళని, పాకిస్తాన్ని క్రంబుల్ చేయడానికి, పాకిస్తాన్ ఆర్మీని క్రంబుల్ చేయడానికి చేస్తున్నారు. సో వీళ్ళు బాగా థ్రెట్ ఫీల్ అయిన సమయంలో ఏదో ఒక టైంలో వీళ్ళు రెడీ అయినప్పుడు ఇరాన్ మీద కూడా యుద్ధం జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి మన తొందరగా ఎంత తొందర అయితే అంత తొందరగా మనం ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గించుకుంటూ ఈ హైడ్రోజన్ సెల్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ లేకపోతే మిథనాల్ రిలేటెడ్ పెట్రోల్ గ్యాసలిన్ తయారు చేసుకుంటా ఇట్లా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ మీద, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ మీద మనం తొందరగా రెడీ అయితే తప్పితే మనం లాంగ్ టర్మ్గా సర్వైవ్ అవ్వలేం. సో మనం టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ రోజున మనకున్న మేధస్సును యూజ్ చేసి, ఇప్పుడు మోడీ గారు, నితిన్ గడ్కరీ గారు బాగా ఇట్లాంటి వాటి మీద బాగా ప్రోత్సహిస్తున్నారు. సో వచ్చే నెక్స్ట్ 10 yearsలో మనం ఆయిల్ ఇండిపెండెంట్గా అయితే వేరే ఎవరితో కొట్లాడుకున్నా మనం ఇండిపెండెంట్గా ఉండగలుగుతాం. సో అప్పుడు మనం విశ్వగురు అంటే ఇప్పుడు ప్రపంచం అంతా పీస్ కోసం అందరూ మన దగ్గరకు వచ్చే సిచ్యువేషన్, అంటే అందరూ ఆహాకారంలో ఉంటే వేరే దేశాలన్నిటికీ వాళ్ళందరికీ మనం కోవిడ్ వ్యాక్సిన్స్ ఎట్లా సప్లై చేసాం, టెక్నాలజీ కూడా అట్లా సప్లై చేయొచ్చు. సో ఆ విధంగా మనం విశ్వగురు అవడానికి ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల మనకి ఆ పొజిషన్ని తీసుకొచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనం వీ నీడ్ టు సీజ్ దిస్ మూమెంట్. సో మనము టెక్నాలజీని ఎంబ్రేస్ చేసుకొని రీసెర్చ్లోకి వెళ్ళాలి, రీసెర్చ్ మైండ్స్ని డెవలప్ చేయాలి. రీసెర్చ్ మైండ్ని డెవలప్ చేయాలంటే మనం మన రూట్స్లోకి వెళ్ళాలి. మన ఋషుల గురించి, మన మునుల గురించి, వాళ్ళు ఎంతెంత టెక్నాలజికల్ జైంట్స్, వాళ్ళు క్యాలిక్యులస్ ఎలా డెవలప్ చేశారు, సైన్స్ అంతా ఎలా డెవలప్ చేశారు, వాళ్ళు తీసుకున్న మెథడ్స్ ఏంటి అనేది మనం రీసెర్చ్ చేయటం, మన గ్రంథాల్లో రీసెర్చ్ చేయటం మొదలు పెట్టాలి. మనం అది కనుక చేస్తే మనం రేపు మనకు మేధస్సుతోటి మన దేశం మళ్ళీ విశ్వగురుగా అవటానికి అవకాశం వస్తుంది. జై హింద్.